जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर. హలో మాలా, హలో మాలా, హలో మాలా. ఈ నెల 15వ తేదీ గుంటూరులో మాలల మహాగర్జన జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుంచి మాలలందరూ కూడా వేలాది సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలని కూడా ఈ వర్గీకరణ అనే పేరుతో దళిత వర్గాలను కూడా విభజించి పాలించే సిద్ధాంతాన్ని ముందుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్క ఎస్సీ వర్గానికి మాత్రమే క్రిమినల్ విధానం ఉందంట, కానీ రిమైనింగ్ అటువంటి కులాల వారికి క్రిమినల్ సిద్ధాంతం లేదు. ఈ ఒక్కసారి ఈ క్రిమినల్ సిద్ధాంతం వల్ల రానున్న తరాల్లో మన జాతి బిడ్డలకు ఉద్యోగాలు చాలా వరకు తక్కువైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనందరం ఈ ఎస్సీ వర్గీకరణని ముక్త కంఠంతో మనందరం కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనందరం కూడా మాల జాతి బిడ్డలను కూడా సమైక్యంగా ఉండి ఐక్యతంగా ఉండి ఇటువంటి దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ నెల 15వ తేదీ గుంటూరులో జరిగినటువంటి మాలల మహాసంగ్రామంలో బుచ్చిరెడ్డిపాలెంలోని మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని మాల సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతూ ఉన్నాం. ఇద్దరు మాలమాదిగులు ఏకమైన రోజుల్లో కారంచేడు నుంచి స్టార్ట్ అయింది. కారంచేడు, నీరుకొండ, దొంతాలి, పాదిరికుప్పం ఇట్లాంటి కార్యక్రమాల్లో ఈ దళిత జాతి అప్పుడు మా ఎంఆర్పిఎస్ లేదు. ఎంఆర్పిఎస్ ఎప్పుడు వచ్చింది? కారంచేడు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అందరూ మాలల లీడర్లు అయ్యారు. మాలల పెత్తనం ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి